ఈనాడు మానవుడు పుట్టినది మొదలుకొని చనిపోయేదాకా ఎన్నో పాపాలు చేస్తా ఉన్నాడు. అయితే ప్రియులుగా పాపానికి జీతం ఉందని బైబిల్ చెప్తుంది. మనము ఉద్యోగం చేస్తే జీతం ఉంది, వ్యవసాయం చేస్తే జీతము, కూలి పనికి వెళ్తే జీతం. అలాగే మానవుడు చేసిన పాపాలకు కూడా జీతం ఉంది. అదేనండి మరణమని బైబిల్ చెప్తుంది. పాపం వల్ల వచ్చు జీతము మరణము. అయితే శారీరకమైన మరణం గురించి బైబిల్ మాట్లాడట్లేదు. కానీ మనిషి చనిపోయిన తర్వాత వాని ఆత్మ అగ్ని గంధకాలతో మండు గుండానికి వెళుతుంది. అక్కడ అగ్ని ఆరదు, ఆత్మకు చావుండదు. యుగ యుగాలు భయంకరమైన నరకంలో ఈ మానవుని యొక్క ఆత్మ కాలుతుంటుంది. దీనిని బైబిల్లో రెండవ మరణం అని చెప్తుంది. కనుక పాపానికి జీతము ఈ రెండవ మరణం. అయితే ప్రియులరా, ఈ ఉదయకాల సమయంలో ఈ మరణం నుండి తప్పించుకునే మార్గం లేదంటారా? అవును ప్రియులరా, మరణము తప్పించుకునే మార్గం ఉంది. అది చెప్పడానికే మేము ఈ రోజున మీ మధ్యకు వచ్చాం. ఎలాగా పాప మరణం నుండి తప్పించుకోగలమంటే, పాపం వల్ల వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవాన్ని పొందుకుంటారని, మరణములో నుండి జీవములోకి దాటుతారని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు మీ ఇంటి వారు రక్షణ పొందుతారు. అంటే నరకమైన శిక్ష, ఆ రెండవ మరణము తప్పుతుంది, పరలోకం దక్కుతుంది. కనుక మానవుడు పరలోకం వెళ్ళాలంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభు అన్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని చెప్పారు. కనుక మానవులు పరలోకం వెళ్ళే ఏకైక ఒకే ఒక మార్గము యేసు ప్రభువారే. కనుక ఈ ఉదయకాల సమయంలో మీ దేశీ మిత్రులారా, ఒకవేళ యేసు ప్రభుని నమ్ముకోకుండా మీరు ఇంకా ఈ లోకంలో జీవిస్తుంటే నేనే యేసు ప్రభుని మీ సొంత రక్షకునిగా అంగీకరించండి. యేసు ప్రభుని నమ్ముకుంటే మీకు సమాధానము, నెమ్మది, శాంతి, పాప క్షమాపణ, నిత్య జీవము దొరుకుతుంది. యేసు ప్రభుని విడిచిపెడితే ప్రియుల భయంకరమైన నరక శిక్షకి మనం పాత్రులవుతాం. కనుక నేడు యేసుని నమ్మండి, నిత్య జీవానికి, పరలోకానికి మీరు వారసులు కండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. పాపములోనే మరణించినచో తప్పదు నరకము, పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదు నరకము. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. మరణమైన తర్వాత ప్రతి ఒక్కరు కూడా నరకానికి వెళ్ళిపోతున్నారు. నరకానికి వెళ్ళకూడదని, ఎవరిలో కూడా పాపం ఉండకూడదని ప్రభువైన యేసుక్రీస్తు మన పాపాల నిమిత్తం ఒకరు తక్కువ 40 దెబ్బలు తిని మన కొరకు రక్తము కార్చి, ఆ రక్తము ద్వారా ఆయన నమ్మిన వారందరికీ కూడా పాపమంతా కూడా క్షమించి ప్రతి ఒక్కరిని కూడా రక్షిస్తారు. అంతగా ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రతి ఒక్కరిని కూడా మీరు అంగీకరిస్తే, ఆ యేసు ప్రభుని ఎవరు అంగీకరిస్తారో వారి మీద ఉన్న శిక్ష అంతా కూడా పోతుంది. ఎవరు యేసు ప్రభుని అంగీకరిస్తారో వారి పాపమంతా కూడా పోతుంది. యేసు ప్రభుని ఎవరు అంగీకరిస్తారో వారందరి మీద కూడా శాపమంతా కూడా పోతుంది. అంతగా ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రతి ఒక్కరు కూడా అంగీకరించాలని మీ అందరినీ కూడా మనం చేస్తున్నాను. ప్రియులారా, మీరందరూ కూడా ఒకవేళ ఎన్నో దాన ధర్మాలు చేయొచ్చు, ఎన్నో మేలు చేయొచ్చు, పాపం పోతుందని ఎన్నో పుణ్యాలు చేయొచ్చు. ఎన్ని చేసినా మన గ్రామంలో మంచివారు అని చెప్తారు, కానీ
పాపం పోదు. ఆ పాపమే కుటుంబాన్ని చెదరగొడుతుంది. ఆ పాపమే ప్రతి ఒక్కరి ప్రాణాలు తీసేస్తుంది. ఆ పాపమే మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఆ పాపము పోవాలి అంటే యేసు ప్రభుని అంగీకరించాలి. అంగీకరించినప్పుడే ఆయన రక్తం ద్వారా మన పాపం పోతుంది, మన మీద ఉన్న శిక్ష అంతా కూడా పోతుంది. అప్పుడు పరలోకానికి వారసులు కలిగి ఉంటాం. భూమి మీద మనం అందరం కూడా క్షేమం కలిగి ఉంటాం. అంతగా ప్రభు అయిన యేసు క్రీస్తుని ప్రతి ఒక్కరు కూడా అంగీకరించాలని మీ అందరినీ కూడా మనము చేస్తున్నాం. పాపముల నుండి విడిపించెను యేసుని రక్తము, పాపముల నుండి విడిపించెను. మనకు పరిచర్య చేయుట కొరకై, మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా, దేవదూతలు మనకుండగా ఈ భూమి మీదకి వచ్చి మీ కొరకు, మా కొరకు, మనందరి కొరకు ప్రాణం పెట్టిన యేసు క్రీస్తు ప్రభువారండి. యేసు క్రీస్తు ప్రభుని గనక మనం నమ్ముకుంటే మన పాపాలు క్షమించబడతాయి. యేసు క్రీస్తు ప్రభుని మనం గనక నమ్ముకుంటే గనక మన హృదయంలో ఒప్పుకుని, నోటితో ఒప్పుకుని హృదయంలో అంగీకరిస్తే గనక మనకి ఈ భూమి మీద మన పాపాలన్నీ క్షమించబడతాయి. చనిపోయిన తర్వాత పరలోక రాజ్యంలో దేవుడితో ఉండే భాగ్యాన్ని దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. పిల్లరా, మానవుడు పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక రోజున చనిపోవాలి. చనిపోయిన తర్వాత మరి 2 స్థలాలకి వెళ్ళాలి ఆత్మ అని మరి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఒకటి పరలోకం. ఎవరు పరలోకం వెళ్తారు? ఈ భూమి మీద నమ్మి యేసు క్రీస్తు ప్రభువును సొంత రక్షకుడు అంగీకరించి నమ్మి విశ్వసించిన వారు మాత్రమే మరి పరలోక రాజ్యంలోకి వెళ్తారండి. నమ్మని వారికి శిక్ష ఉంది, అదే నిత్య నరకం అండి. మరి ఆ నిత్య నరకం నుంచి తప్పించుకోవాలంటే ఏంటి మార్గం అంటే ఒకటే మార్గం, యేసు ప్రభు వారే మార్గం. ఆయన అన్నారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నారు. కాబట్టి ప్రియులారా, ఇక ఆలస్యం చేయొద్దు. యేసు క్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించండి, మీ పాపాలు క్షమించబడతాయి. ఇదిగో చెప్తున్న మేము కూడా యేసు క్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాం. పాపంలో ఉన్నప్పుడు, శాపంలో ఉన్నప్పుడు మాకు నెమ్మది లేదు, శాంతి సమాధానం లేని జీవితాలండి. ఎప్పుడైతే ఈ మాటలు విని యేసు క్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించామో ఇప్పుడు మాకు ఒక నిశ్చయిత కలిగి జీవిస్తున్నాం. ఎక్కడ ఎలా చనిపోయినా ఆయన రాజ్యంలో ఉంటామన్న నిశ్చయిత కలిగి జీవిస్తున్నాం. మా మీద ఉన్న శిక్ష అంతా యేసు ప్రభు రక్తంలో మరి కడిగి వేశారన్న నిశ్చయితతో మేము బ్రతుకుతున్నాం. కాబట్టి ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించండి, మీ పాపాలు క్షమించబడతాయి. ఇక ఆలస్యం చేయొద్దు, నిర్ణయం తీసుకోండి. రేపని వాయిదా వేయొద్దు. ఏమో రేపన్న రోజు మన జీవితంలో లేకపోయి ఉండొచ్చు పిల్లలు. కాబట్టి మరి ప్రాణం ఉండగానే యేసు క్రీస్తు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించండి, పాపాలు క్షమించబడతాయి, పరలోక రాజ్యం దక్కుతుంది. అట్టి విధమైన కృప దేవుడు మీ అందరికి అనుగ్రహించును గాక. నాడు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది ఈ లోకంలో. ఎన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా. నిలిచే ధైర్యం నీకుందా. దేవుడు లోకాన్ని ప్రేమించడం ఏంటి అంటే, ఒక కవి ఇలా అన్నాడు, లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులని. ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. ప్రేమించి ఏం చేశాడంటే తన ప్రియ కుమారుణ్ణి యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి పంపించారు. ఎందుకనంటే మనల్ని ప్రేమించిన ఆయన మనం పాపంలో ఉన్నామని తెలిసి, ఈ పాపంలో ఉండి మన నరకంలోకి వెళ్ళిపోతున్నామని తన కుమారుని లోకానికి పంపించారు. ఎందుకంటే ఈ భూమి మీద మనిషి యొక్క పాపం పోవాలంటే భూమి మీద రక్తం చిందించాలి. ఆ రక్తము కూడా మానవునిదై ఉండాలి, పరిశుద్ధమైనదై ఉండాలి. అలాంటి పరిశుద్ధమైన మానవుని రక్తము ఎవరిలో లేదు, వేటిలో కూడా లేదు. కాబట్టి దేవుడే మానవునిగా 226 సంవత్సరాల క్రితం భూలోకానికి వచ్చాడండి. ఆయనే
యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి సర్వ మానవాళి కొరకు ఆయన రక్తము చిందించారు. ఆయన్ని సిలువ వేశారు. ఆయన ఆకాశానికి భూమికి మధ్యలో గొల్గొతా కొండ మీద వేలాడుతూ ఉన్నారు. ఎవరి కొరకు అంటే నీ కొరకు, నా కొరకు, మన కొరకే, మన పాపముల నిమిత్తమే ఆయన సిలువ వేయబడ్డారు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారి పాపాల నుంచి వారు విడిపించబడతారు. ఎప్పుడైతే మన పాపం నుంచి మనం విడుదల పొందామో చాలా తేలిగ్గా ఉంటుందండి, సంతోషంగా ఉంటుంది, సమాధానంగా ఉంటుంది. అది మేము పొందుకున్నాం కాబట్టి మీకు చెప్తున్నాం. ఒకప్పుడు మేము కూడా ఇదే పాపంలో జీవించే వాళ్ళం. ఎప్పుడైతే యేసు గురించి విన్నామో అప్పుడు ఆయన నమ్ముకున్నాం. అప్పటి నుంచి మాలో పాప భారం అనేది తొలగిపోయింది. మాకు ఇప్పుడు మా హృదయంలో సంతోషం ఉంది, సమాధానం ఉంది, ఆనందం ఉంది. అది మీకు చెప్పడానికి మీ మధ్యకు వచ్చి ఉన్నాం. ప్రభునందు ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మాత్రమే మన జీవితంలో సంతోషం ఉంటుందండి, సమాధానం ఉంటుందండి, ఆనందం ఉంటుందండి. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో మన జీవితము కొంతకాలమే, 60, 70, ఇంకా బలమంటే 80 సంవత్సరాలు ఖచ్చితంగా చనిపోతాం. చనిపోయిన తర్వాత మన ఆత్మ పరలోకం వెళ్ళాలంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే పరలోకానికి మార్గమైన యేసు ప్రభువుని మనము నమ్ముకోవాలి. కాబట్టి దయచేసి యేసు ప్రభు వారు పరలోకానికి మార్గమై ఉన్నారు. కాబట్టి మనం చనిపోయాక మన ఆత్మ పరలోకం వెళ్ళాలంటే యేసు ప్రభు వారిని నమ్ముకోవాలి. లేదు మనం ఇలాగే చనిపోతే యేసు ప్రభువుని నమ్ముకోకుండా నరకంలోకి వెళ్ళిపోతామండి. నరకం అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, యాతన పెట్టబడే స్థలం అండి. అది మన కోసం కాదండి, ఏమండి, అపవాది కొరకు. కానీ నువ్వు మార్గం తెలుసుకోకపోవడం వల్ల నరకం వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి సహోదరులారా మీకు తెలియజేస్తున్నాం, యేసు ప్రభువుని నమ్ముకోండి. ఆయన మాత్రమే రక్షకుడు, ఆయన మాత్రమే మన పాపాల నుంచి మనల్ని విడిపించే దేవుడు. కాబట్టి ఆయన మృత్యుంజయుడు, ఆయన మన కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు. యేసు ప్రభువుని నమ్ముకోండి. మీకోసం చిన్న ప్రార్థన చేస్తాం. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. వెతికి రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినారు. మరి ఎవరు నశించబోతున్నారు అని మనం ఆలోచించినట్లయితే ఈ లోకంలో పుట్టిన ప్రతి నరులు అందరూ కూడా మరణిస్తున్నారు. మరణము అందరికి సంప్రాప్తమైంది. మరి మరణము ఎలా వచ్చినది అని మనం ఆలోచించినట్లయితే మానవుడు పాపము చేయటం వలన మరణం వచ్చినది. మనం చీకటిలో చేసే ప్రతి పాపములు, మనకి విరోధము, దేవునికి విరోధంగా చేసే ప్రతి పాపములు అన్ని కూడా పాపములే. మనం దేవునికి విరోధంగా పాపం చేయటం వలన మనందరికీ మరణం సంభవించింది. దేవుడైతే మనందరినీ శాశ్వతముగా ఆయన రూపంలో, ఆయన స్వరూపమందు మనందరినీ తయారు చేస్తే శాశ్వతముగా ఉండాలి, ఆయనతో సహవాసం కలిగి ఉండాలి అని దేవుడు మనందరిని సృజిస్తే మనం అనేక తంత్రాలు సృజించుకొని మనం పాపములు చేసి మనం ఈ దేవుడిచ్చిన జీవనమును, ఈ ప్రాణమును మనం పోగొట్టుకుంటున్నాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ లోకంలో మనం ఎన్ని కాలం బ్రతుకుతాము, ఎంతకాలం బ్రతుకుతామంటే 70-80 సంవత్సరాలు మాత్రమే. ఒకవేళ అధిక బలం ఉంటే గనక మనం 80 సంవత్సరాలు బ్రతుకుతామేమో, కానీ ఇంకా అధికముగా మనం బ్రతకలేం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనకి శాశ్వతమైన రాజ్యం ఉన్నది. ఆ రాజ్యం ఏదంటే పరలోక రాజ్యం. మరి ఆ రాజ్యంలో చేరాలంటే మనం ఏం చేయాలి అని అంటే ముందుగా మన పాపములను పోగొట్టుకోవాలి. మనం చేసిన ప్రతి పాపములను, దోషములను మనం పోగొట్టుకోవాలి. మరి ఎలా పోతాయి? మేకలకి, కోళ్ళకి రక్తం ద్వారా పోతాయా అంటే ఏమాత్రం పోవు. మరి ఎవరైనా ఆ రక్తం మన యొక్క పాపం లేని వారు ఎవరన్నారంటే ఎవరూ లేరు. అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం. మన అందరూ కళంకులమే, మన అందరూ పాపం చేసిన వారమే, ఎవరు నీతిమంతులు లేరు. దేర్ ఇస్ నో నాట్ వన్ అని వాక్యం సెలవుస్తుంది. ఒక్కడు కూడా నీతిమంతులు లేరని వాక్యం సెలవుస్తుంది. ప్రియమైన వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే, ఆయనే పరిశుద్ధుడు, ఆయనే రక్తమే అమూల్యమైన రక్తం. ఆయనే ఈ లోకానికి వచ్చినాడు. ఎవరు కూడా చూడండి, దేవుడు ఆకాశం నుంచి మన యొక్క లోకానికి చూసినప్పుడు ఎవరు కూడా నీతిమంతులు లేరని దేవుడు సెలవిస్తున్నాడు. అందరూ పాపం చేస్తాం. మనందరం మన సొంత యొక్క మార్గాలు ఎంచుకుని మనందరం మన ఇష్టానుసారంగా మనం ఉన్నాం.
మనం పాపం చేసుకున్నాం, మనం మరణానికి దాసులం అయిపోయాం, మనందరం కూడా మరణించబోతున్నాం. ఈ మరణాన్ని తీసివేయాలని ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినారు. ఆయన మరణ ముళ్ళుని విరిచాడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణము ముళ్ళు ఇచ్చినది ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. మనందరినీ కాపాడాడు దేవుడు. మనందరి పాప భారమునంతా కూడా ఆయన భుజాల మీద మోసుకుని కల్వరిగిరిలో ఆయన మరణించారు. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తుని మనం సొంత రక్షకుడిగా అంగీకరించడమే. దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ఉన్న చోటనే నీ మోకాళ్ళని, ప్రభా నేను పాపిని, నన్ను క్షమించు ప్రభా అని ప్రతి పాపములను కూడా ఆయన సన్నిధిలో ఆయన ముందుగా మనం ఒప్పుకున్న దేవుడు నిజమైన దేవుడు. ఆయన మన పాపములన్నీ కూడా ఆయన క్షమిస్తాడు, మనకు నిత్య జీవమును మనకు ప్రసాదిస్తాడు. కనుక ప్రియమైన వారులారా, ఎవరి వలన ఈ నామమున మనిషికి రక్షణ లేదు, యేసే రక్షకుడు, యేసొక్కడే రక్షకుడు, యేసే రక్షకుడు, యేసొక్కడే రక్షకుడు, పాపుల కొరకు. మరి ఎవరు విడిపిస్తారండి? ఎవరు విడుదల చేస్తారు? ఎవరు ఆ పాపపు సంఖ్యలు తెంచి మానవునికి స్వతంత్రం ఇస్తారంటే యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమేనండి. ఆయనే నిత్య జీవమైనాడు, ఆయనే సర్వాధికారి దేవుడైనాడు, ఆయనే పాపం నుంచి విడిపించగలిగే సర్వశక్తుడైనాడు. కనుక ఈ రోజున యేసుక్రీస్తు ప్రభుల వారు మరి మనందరికీ కూడా ఆధ్యాత్మికంగా స్వతంత్రం ఇవ్వడానికి మనందరి కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టారు. ఆయన రక్తము చేత మన పాపము సంఖ్యలు తెంచి మనందరిని విముక్తులుగా చేసి ఆయన రాజ్యానికి వారసులుగా చేయడానికి యేసు ప్రభుల వారు ఆయన తన ప్రేమను మన పట్ల చూపిస్తున్నాడు. ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి మీ ఎదుట ఆయన ఎదుట ఏమండి మరి మీ పాపలు ఒప్పుకుంటే క్షమిస్తారు. మీకు కూడా నిజమైనటువంటి ఆధ్యాత్మిక స్వతంత్రం వస్తుంది. మీ జీవితాలు దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడతాయి. ఆ విధంగా మీ జీవితంలో సమాధానము, నెమ్మది, క్షేమం కలిగి మరి దేవుడిచ్చే ప్రేమను పొందుకుని దేవుడిచ్చే పరలోకానికి వారసులు కావాలంటే ఇప్పుడు యేసును నమ్మండి, యేసుక్రీస్తుని విశ్వసించండి. యేసుక్రీస్తు దగ్గర ఆయన ముందు మీ పాపాలు ఒప్పుకొని క్షమిస్తారు. తద్వారా మీరు దేవుడి ప్రేమలో చక్కగా మీరు ఎదిగి ఫలిస్తారు. అటువంటి కృప యేసుక్రీస్తు మీకు అందరికి ఇచ్చి మరి మిమ్మల్ని అందరూ ఆయన రాజ్యానికి వారసులుగా చేయనట్లుగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తామండి. యేసయ్యా దరిద్రుడై ఇలా పుట్టాడయ్యా, రూపురేఖలు కోల్పోయాడు నే నా పాప విమోచనకై, రూపురేఖలు కోల్పోయాడు నే నా పాప విమోచనకై. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందవయ్యా, రక్షణ పొందవమ్మా. పాపుల దాన్నే బైబిల్ చెప్తుంది మరి అగ్ని గంధకములతో మండు గుండమని. దాన్నే బైబిల్ చెప్తుంది రెండవ మరణం అని. ఈ లోకంలో జీవిస్తే మనము 70 సంవత్సరాలు జీవిస్తాము, 80 సంవత్సరాలు జీవిస్తాము. తదుపరి ఖచ్చితంగా లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అయితే స్నేహితులారా, మనము పాపంలో పుట్టి అదే పాపంలో పెరిగి అదే పాపంలో చనిపోతే ఆ పాపం ద్వారా వచ్చే జీవితమైన నరకంలోకి వెళ్ళిపోతాం. ఆ నరకంలో అగ్ని ఆరదు, ఆత్మకు చావు లేదండి. యుగ యుగాలు కూడా ఆ నరక యాతన అనుభవిస్తూనే ఉండాలి. అందుకనే ఆ పాపం నుంచి బయటకు రావాలని ప్రతి మనిషి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అయితే మనిషి చేసిన ప్రతి ప్రయత్నం ద్వారా ఆ మనిషి పాపం నుంచి బయటకు రాలేకపోతున్నాడు. కారణం ఏంటంటే పాపం మనిషి కంటే బలమైనది. మనిషి చేసే మంచి పనుల ద్వారా పాపము పోదు, మనిషి చేసే పుణ్య కార్యాల ద్వారా పాపము పోదు. పాపము పోవాలంటే ఒకే ఒక మార్గము, అది యేసు ప్రభువులు చెప్పారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి దగ్గరికి అనగా పరలోకం చేరలేరని చెప్పారు. కారణం ఏంటంటే యేసు ప్రభు వారు ఈ లోకానికి కన్య మరియ గర్భం ధరి ఈ లోకానికి వచ్చారండి. ఆయన పుట్టుకలో పాపం లేదు. యేసు ప్రభు వారు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు. అది ఎప్పుడు పాపం చేయలేదు. ఆయన పాపం లేకుండా పుట్టాడు, పాపం లేకుండా పెరిగాడు కనుక ఆయన పరిశుద్ధుడు. ఒక మనిషి పాపం పోవాలంటే మనిషి రక్తం చిందించాలి, అది పరిశుద్ధమైన రక్తం అయి ఉండాలి. ఆ పరిశుద్ధమైన రక్తము యేసు ప్రభుది మాత్రమే. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా పాపం చేసిన వ్యక్తే కనుక
ఏ వ్యక్తి రక్తం పరిశుద్ధమైనది కాదు, ప్రభు రక్తమే పరిశుద్ధమైనది. ఆ యేసు ప్రభు వారు ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం వచ్చి శిలువలో తన రక్తము చిందించి ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ రోజున సమాధిని గెలిచాడు, మరణాన్ని జయించాడు. ఈరోజు ఈ మాటలు స్నేహితులారా, మీ పాపం పోవాలంటే యేసు ప్రభుని మీ దేవుడుగా మీ రక్షణ మీరు అంగీకరించండి. ఎప్పుడైతే మళ్ళా పాపం పోతుందో గమనించండి, మనము లోకంలో జీవించిన రోజులు సంతోషంగా జీవిస్తాము, సమాధానంగా జీవిస్తాము. ఈ లోకాన్ని విడిచిపెడితే దేవుడు నివాసం చేస్తున్న పరలోకాలు చేర్చబడతాము. యుగ యుగాలు దేవుడితో సంతోషంగా ఉంటాము. పాపం పోకుండా చనిపోతే ఆ పాపము మన నరకాన్ని తీసుకుపోతుంది. ఆ నరక శిక్ష తప్పించుకోవాలని యేసు ప్రభు లోకానికి వచ్చాడు. రండి, యేసు ప్రభుని మీ దేవుడుగా మీ రక్షకుడిగా మీరు అంగీకరించండి. నరక శిక్షను తప్పించుకోండి, పరలోక రాజ్యం పొందండి, సంతోషమైన సమాధానం కలిగి ఉండండి. అటు కృప దేవుడు మీ అందరికి అనుగ్రహించును గాక. మహారాజుకి పాపం పోవాలంటే నమ్మండి, నమ్మండి, పొందండి, పొందండి, రక్షణే పొందండి. క్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చినారు. ఎవరండి వారు ప్రజలు? ఎవరండి పాపం అంటే మనం ఆలోచన చేసినట్లయితే లోకంలో ఉన్న వారందరూ కూడా ఆయన ప్రజలే. ఆయన స్వరూపమందు ఆయన కలుగు చేసిన వారి కనుక తన ప్రజలైన వారందరూ కూడా జన్మ కర్మ పాపములను బట్టి వారు నశించిపోయి నరకాగ్నికి వెళ్ళిపోతారని ఆయన దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి లోకంలో ఉన్న ప్రజలందరినీ కూడా రక్షించడానికి ప్రభుని క్రీస్తు వారు ఈ భూలోకమునికి వచ్చినాడు. నిజముగా సామాన్యముగా మానవుని యొక్క పాపములు క్షమించబడాలంటే ఒక మానవుడు అవసరం లేదు, కానీ మానవుని యొక్క పాపములు క్షమించబడాలంటే ఒక పరిశుద్ధుడు కావాలి. ఆ పరిశుద్ధుడే ప్రభునటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన పరిశుద్ధుడని మనం ఏ విధంగా చెప్పగలమంటే ఆయన జన్మంలో పాపం లేని వాడుగా భూలోకంలోకి వచ్చినాడు. ఆయన 33.5 సంవత్సరములు మానవునిగా ఈ లోకంలో జీవించి ఎన్నడూ కూడా పాపము చేయలేదండి. తర్వాత ఆయన శిలువ మరణం అప్పగించబోతున్న సమయంలో రోమా గవర్నమెంట్ లో ఆయన ఒక సవాలు విసిరినాడు, నాలో పాపం ఉన్నదాన్ని మీలో ఎవరు స్థాపన చేయగలరని. ఈ విధంగా పాపం లేని వాడుగా ఆయన భూలోకమునికి వచ్చి మానవుని యొక్క పాపముల నిమిత్తమే కలవరి శిలువలో మరణించి తిరిగి లేచి ఉన్నాడు. ఏ విధంగా మానవుడు తనకు రావాల్సిన శిక్ష అంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మకర్మ పాపముల నుండి మనం భరిస్తున్న శిక్ష అంతా కూడా ఆయన భరించి ఉన్నాడు. మానవులుగా మన చేతిలో చేసిన పాపములు బట్టి ఆ పాపము లేని పావనుడు ఆయన చేతులకు మేకులు కొట్టబడి ఉన్నవి. మన కాళ్ళతో చేసిన పాపములు బట్టి ఆయన కాళ్ళకు మేకులు కొట్టబడి ఉన్నవి. మన తలంపుతో చేసిన పాపములు బట్టి ఆయన తల మీద ముండ్ల కిరీటం ఉంచబడి ఈ విధంగా మానవులుగా చేసినటువంటి మనము చేసిన పాపముల కొరకు ఆ దేవాది దేవుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారు మనకు రావాల్సిన శిక్షంతో ఆయన భరించున్నాడు. కాబట్టి ఆయన మా పాపముల నుండి మనల్ని విడుదల చేశాడు. కాబట్టి యేసు రక్తమే ప్రతి పాపముల నుండి మనల్ని విడుదల చేస్తుంది కనుక అంటే పాపముల నుండి విడుదల పొందాలంటే నేడే రక్షణ పొందాలంటే ఏమి చేయక్కర్లేదు. యేసుక్రీస్తు ప్రభువుని నోటితో ఒప్పుకొని ఆయన మృతుల నుండి లేచుడని హృదయం ముందు విశ్వసించినట్లయితే నీవు ఇంటి వారు రక్షణ పొందుతారు. అటు ఉచితమైనటువంటి రక్షణ నీకు కావాలంటే మా ప్రియ సహోదరులు కొన్ని కరపత్రికలు తీసుకుని మీ వద్దకు వస్తున్నారండి. వాటిని ప్రేమతో స్వీకరించండి. మన దగ్గరలో ఉన్నటువంటి యెరూషలేము ప్రార్థన మందిరం ఉంది, ఇంకా అనేక మందిరాలు ఉన్నాయి. కానీ అక్కడికి వెళ్ళినట్లయితే దైవ సేవకులు ఉంటారు. మీ కుటుంబం కొరకు